హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వట్టి తునుకలు లేదా ఎండు తునుకలు కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి: ఎండబెట్టుకున్న మటన్, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. నాకు కరివేపాకు దొరకక నేను వేయలేదండి, మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. గ్లాస్ నీళ్లు వేడి చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వట్టి తునుకల్లో వేసి నానబెట్టుకోవాలి. ఇంతలో ఒక 3 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పక్కన ఉంచుకోండి. ఇందులోకి 5 పచ్చిమిర్చి, నాకైతే 6 టమాటాలు పట్టాయండి. మీరు ముక్కల్ని బట్టి టమాటాలను అడ్జస్ట్ చేసుకోండి. ఆ టమాటాలని కూడా కోసి పక్కన ఉంచుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా వేడి నీళ్ళు పోసి పెట్టుకున్న ఎండు తునుకల ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయ్యాక ఆ ముక్కల్ని తీసి ఒక గిన్నెలో వేసుకోండి. అదే ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ వేసి బాగా వేపుకోవాలి. ఇక్కడే కరివేపాకు కూడా వేసుకోండి, నాకు కరివేపాకు దొరకక నేను వేయలేదండి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగనివ్వండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి మంచిగా కలుపుకోండి. అల్లం పేస్ట్ వేగాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. ఆ టమాటోస్ని మంచిగా కలిపి దాంట్లోకి నేను 4 టీ స్పూన్స్ కారం యాడ్ చేశానండి. మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి మీ స్పైస్కి తగ్గ కారం వేసుకోండి. 3 టీ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఆ వేసుకున్న కారాన్ని మంచిగా కలిపి ఒకసారి కర్రీ అంతా మిక్స్ చేసి మూత పెట్టండి. టమాటా కొంచెం మగ్గాక మూత తీసి అందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ ఉండగానే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వట్టి తునుకల ముక్కల్ని అందులో కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత అందులోకి గరం మసాలా వేసుకొని మంచిగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి దింపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే ఈ వట్టి తునుకల కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.